హాయ్ మామ అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ 'ప్రేమ్ కుమార్ వ్లాగ్స్'. మామ సొల్లొద్దిగ డైరెక్ట్ పాయింట్ మాట్లాడుకుందాం. నా ఛానల్ యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ రిజెక్టెడ్ అనొచ్చింది మామ ఈరోజు మధ్యాహ్నం. నేనెప్పుడు అప్లై చేసినా అంటే నిన్న మార్నింగ్ అప్లై చేసినా మానిటైజేషన్‌కి. నిన్న అప్లై చేస్తే ఈరోజు మధ్యాహ్నం నాకు మెయిల్ వచ్చింది. యువర్ మానిటైజేషన్ ఈస్ రిజెక్టెడ్ అని యూట్యూబ్ నుంచి. గుండె పగిలిపోయింది మామ లిటరల్లీ. చాలా కష్టపడి 6,000 ప్లస్ సబ్‌స్క్రైబర్‌లు పొంది ఇప్పుడిప్పుడే డెవలప్ అయితుంది నా ఛానల్. ఎప్పుడో పెట్టిన అసలు జమానాలో పెట్టిన ఛానల్. మధ్యలో సబ్‌స్క్రైబర్‌లొచ్చిండ్రు కొంతమంది. తర్వాత కంటెంట్ అది ఇది అని చెప్పి కామెడీ చేసి మళ్ళా వదిలేసిన. ఎందుకు అన్నట్టు మళ్ళా స్టార్ట్ చేసుకున్నా నేను. స్టార్ట్ చేసుకొని మెల్లమెల్లగా డెవలప్ చేసుకొని ఈ రేంజ్‌కి తెచ్చిన. తెచ్చినంక ఈరోజు మధ్యాహ్నం మెయిల్ చూడంగానే దిమ్మ దిగిరిపోయింది మామ. చాలా అప్‌సెట్ అయిపోయినా. కష్టపడి పెట్టుకున్న ఛానల్. మీకు గూడా యూట్యూబ్ ఉంటే మీకు కూడా తెలుస్తది. మీరు గూడా చూసే వాళ్ళకి గూడా యూట్యూబ్ ఉండే ఉంటే మీకు గూడా తెలిసుంటది. ఎందుకంటే ఆ ఒక్కొక్క సబ్‌స్క్రైబర్ మనం కౌంట్ చేసుకుంటాం మామ. ఒక్కడు పెరిగితే అబ్బా! ఒకడు పెరిగిండు. ఈ వీడియో పెట్టి మనమే అప్‌లోడ్ చేసినాక రిఫ్రెష్ చేసి చూసుకుంటాం వైటీ స్టూడియోలో. నువ్వు గూడా చేసే ఉంటావు. సో, నేను గూడా అట్లే ఛానల్ గురించి చాలా కష్టపడి రిఫ్రెష్ చేసుకుంటా. ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎంతమంది సబ్‌స్క్రైబర్, ఒక్క సబ్‌స్క్రైబర్ పెరిగినా మస్తు హ్యాపీగా ఫీల్ అయితుండే. అట్లాంటిది ఛానల్ మొత్తం అప్‌సెట్ అయింది మామ మానిటైజేషన్. కానీ నేను చేసిన మిస్టేక్స్ ఏంది అనేది డీటెయిల్‌గా మాట్లాడుకుందాం ఇందుల. సో, స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడు. జెన్యూన్‌గా చెప్తా. నా ఛానల్‌కి ఏమైంది, ఇప్పుడు నాకు ఆల్రెడీ యూట్యూబ్ టైమ్ ఇచ్చిందనమాట. మళ్ళీ రీఅప్లై చేసుకోనీకే. సో, మా ఫ్రెండ్ ఒకతను ఉండు టెక్ ఛానల్ మెయింటైన్ చేస్తాడు. అతనికి నా ఛానల్ ఇవ్వడం జరిగిందనమాట. సో, అతను అప్డేట్ చేసి మిస్టేక్స్ ఏంటివి, ఏం చేయాలి, ఏ వీడియోలు డిలీట్ చేయాలి అని చెప్పి చెప్తా అన్నాడు. ఈరోజు సెర్చ్ చేస్తా అన్నాడు. రేపు వరకు అప్డేట్ వస్తది. సో, నా ఛానల్ ఎట్లా ఏమైతుంది, ఏంది, మానిటైజేషన్ అయితదా? కాదా? అన్ని డీటెయిల్‌గా కంప్లీట్‌గా డే టు డే మీకు చెప్తూనే ఉంటా. సో, నచ్చితే సబ్‌స్క్రైబ్ జేసుకోండి. కానీ నేను జేసే ఈ చెప్పే మిస్టేక్స్ మాత్రం మీరు చేయకండి. ఒకవేళ జేసిండ్రా డొల్ల. అసలు వేస్ట్ ఇగ. నువ్వు యూట్యూబ్ మెయింటైన్ చేసుడే వేస్ట్. అట్లా. ఎందుకంటే నాకు కొన్ని తెలిసి గూడా నేను మిస్టేక్ జేసిన. అది నాకు ఈరోజు పర్టిక్యులర్‌గా తెలిసొచ్చింది. కొంతమంది సబ్‌స్క్రైబర్స్ పెరిగినంక గూడా నేను ఆ మిస్టేక్ కంటిన్యూ జేషిన. ఇప్పుడు బాధపడుతున్నా. సో, మామ ఇగ కంటెంట్‌లకొస్తే మీ లెక్కనే నేను గూడా చిన్న ఛానల్ స్టార్ట్ జేషిన. నా ఛానల్ చిన్నగా స్టార్ట్ జేషిన. స్టార్ట్ జేసిన తర్వాత ఫస్ట్ లాంగ్ వీడియోస్ పెట్టలేము గాబట్టి షార్ట్ వీడియోస్‌తో నా ఛానల్ స్టార్ట్ జేషిన. షార్ట్ వీడియోస్ ఎట్లేషినా అంటే ఏవన్నా నా ఫోటోస్ గానీ, ఓ 5, 6 ఫోటోస్ తీసుకొని దాన్ని మొత్తం యాడ్ జేసుకొని ఇన్‌షార్ట్‌లో యాడ్ జేసుకుంటుండే. యాడ్ జేసుకున్న తర్వాత దానికి ఓ వీడియో ఏసి అప్‌లోడ్ జేసి తర్వాత దాని ఎనక ఓ మ్యూజిక్ ఇస్తుండే. యూట్యూబ్‌లోకెళ్ళే తీసుకుంటుండే. ఆ మ్యూజిక్ యాడ్ మ్యూజిక్ అని పైనుంటది షార్ట్ అప్‌లోడ్ చేసేటప్పుడు. మీకు కూడా తెలిసే ఉంటది. సో, పైనుంటది. దాని పైన క్లిక్ జేసి ఒక మ్యూజిక్ ఏసి, ఆ ఫోటోస్ ఏసి వదిలేస్తుండే. అది ఓ 5 వ్యూస్, 10 వ్యూస్, 20 వ్యూస్ అట్లా వస్తుండే. వచ్చిన తర్వాత నెక్స్ట్ చిన్న చిన్నగా వేరే దగ్గర ఎళ్ళినప్పుడు ఏదో ఒకటి ఇప్పుడు టెంపుల్‌కెళ్తే టెంపుల్ ఫోటో వీడియో తీసి అందులో ఏస్తుండే. అట్లా మెల్లమెల్లగా కొంచెం సబ్‌స్క్రైబర్‌లు చిన్న చిన్నగా వచ్చిండ్రు. వచ్చిన తర్వాత నా రిలేటివ్స్ గాని అందరిని అడిగి వాళ్ళతోని వీళ్ళతోని అడిగించుకొని సబ్‌స్క్రైబ్ కొట్టించుకున్న అట్లా. ఆటోమేటిక్‌గా కొంతమంది షార్ట్ వీడియోస్‌తోనే సబ్‌స్క్రైబర్‌లు పెరిగిండ్రు నాకు. లాంగ్ వీడియోస్‌తోనే చాలా తక్కువ మంది పెరిగిండ్రు. చాలా తక్కువ వ్యూస్‌కి, తక్కువ వీడియోలకు పెరిగిండ్రు. జెన్యూన్‌గా చెప్పుకోవాలంటే. ఇప్పుడు ఉన్న లాంగ్ వీడియోలకు పెరిగిండ్రు. కానీ స్టార్టింగ్‌లో మాత్రం లాంగ్ వీడియోలకు నాకు సబ్‌స్క్రైబర్‌లు చాలా తక్కువొచ్చిండ్రనమాట. ఒకటేస్తే అది 60 వ్యూసు, 100 వ్యూస్ అట్లా పోతుండే. నాకొచ్చేటి సబ్‌స్క్రైబర్‌లు ఒకరు, ఇద్దరు, ఒక్కో దాంట్లో 5 మెంబర్స్ అట్లొస్తుండే. ఇప్పుడు రీసెంట్‌గా ఏసిన దాంట్లో ఓకే. 100 మెంబర్స్, 200 మెంబర్స్ గూడా వచ్చిండ్రు ఒక్కొక్క దానికి. అట్లా చిన్న చిన్నగా డెవలప్ చేసుకుంటా ఇంతవరకు తెచ్చిన. మనము యాక్చువల్‌గా సబ్‌స్క్రైబర్ చార్ట్ ఇట్లా సాంగ్స్ యూజ్ చేస్తాం కదా మామ. ఓన్లీ ఫోటోస్ పెట్టి ఇట్లా ఏస్తాం గదా! అది వేస్ట్ మామ అట్లెయొద్దు. అది పెద్ద మిస్టేకు. ఇది నోట్ జేసుకో. షార్ట్స్ ఏవన్నా నీ ఫోటోలు పెట్టి ఎనక మ్యూజికేసి పెడతామా, అట్లా చేయొద్దు మామ. అది అసలు జెన్యూనే గాదు. అట్లా జేయొద్దు. ఎవ్వరినన్నా అడుగు. ఎందుకంటే నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన. ఇది నా ఫస్ట్ మిస్టేక్. అది చేయొద్దట్లా. అసలు పెట్టొద్దంటే పెట్టొద్దంతే. క్లియర్‌గా నువ్వుండి మాట్లాడు. నువ్వొక కంటెంట్ క్రియేట్ జెయి. అట్లా.
ఇది నాకు ముందే తెలుసు మామ. అందుకే నేను మళ్ళా దీన్ని ఇట్లా జేయకుండా నెక్స్ట్ ఏం జేసినా అంటే దీనికి కామెడీ యాడ్ జేసినాననమాట. అంటే నేను, మా మదర్ మీరు జూడొచ్చు నా ఛానెల్‌లో స్టార్టింగ్ వీడియోస్ చాలా ఉంటాయి. నేను, మా మదర్ కలిసి కామెడీ జేసినామనమాట. కామెడీ ఇద్దరం స్కిట్స్ జేసి అవి అప్‌లోడ్ చేస్తుంటే అవి గూడా బానే రీచ్ వచ్చింది. మంచి మంచి సబ్‌స్క్రైబర్‌లు దాంతోని చాలా ఎళ్ళిపోయారు. మస్తు హైపొచ్చేసింది. యాక్చువల్‌గా అది ఎందుకు ఆపడం జరిగిందంటే నాకు ఫ్రాక్చర్ అయింది చేతు. సో, చేతి ఫ్రాక్చర్ అవ్వడం వల్ల అది ఆపేసిన. అది ఆపి ఏం చేసినా అంటే నెక్స్ట్ షార్ట్స్ లాంగ్ ఏమో నేను జెన్యూన్‌గా నేను నా ఫేస్ కనిపిస్తూ లాంగ్ పెట్టుకున్నా. లాంగ్ వీడియోస్ రీసెంట్ ఇష్యూస్ పైన ట్రెండింగ్ టాపిక్స్ పైన రివ్యూస్ ఇచ్చుకుంటూ స్టార్ట్ చేసినా మంచిగానే పోయినాయి. మంచిగా రీచ్ గూడా వచ్చింది. సబ్‌స్క్రైబర్స్ గూడా వచ్చిండ్రు. లాంగ్ మాత్రం జెన్యూన్‌గానే చేసుకున్నా. ఇప్పుడున్న దాంట్లో. స్టార్టింగ్‌లో కొంచెం లాంగ్‌లో గూడా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినాయి. ఏందంటే నేనేం చేసినా అంటే ఓదైతే టెంపుల్ వీడియో తీస్తుండే దానికో సాంగ్ యాడ్ చేస్తుండే. ఆ సాంగ్ పైన కాపీరైట్ అని పడుతుండే ఆ సాంగ్‌కి. అది ట్రిమ్ జేయాలి, మ్యూట్ జేయాలి అన్నట్టు ఆప్షన్స్ వస్తుండే. కానీ నేను లైట్ తీసుకున్నా. అది గూడా ఒక పెద్ద మిస్టేకే. సాంగ్స్ ఎప్పుడు యూజ్ చేయొద్దు మామ. జెన్యూన్‌గా సాంగ్స్ అవసరమే లేదు. కొంతమంది చెప్తారు యూట్యూబ్‌లోకెళ్ళి తీసుకున్నా ఏం గాదు. ఆ మ్యూజిక్కే వాడొచ్చు. అది వాడితే ఏం గాదు. అవిటికి గూడా కొన్నిటికి కాపీరైట్ పడతది. అది గుర్తుంచుకో. నాకు పడ్డది ఆల్రెడీ. సో అది అట్లా చేయొద్దనమాట. సో, ఇప్పుడేం జేస్తున్నా అంటే, లాంగ్ వీడియోస్ జెన్యూన్‌గా జేసుకుంటున్నా. ఎనక సౌండ్ ఉండదు, బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ ఉండదు, ఏముండదు. కంటెంట్ అంటే కంటెంట్. నేను కనిపిస్తా వీడియోలో అంతే. మీరు గూడా మీ ఛానెల్ డెవలప్ గావాలంటే, మంచిగుండాలే, ట్రెండింగ్‌లో ఉండాలే, జెన్యూన్‌గా మానిటైజేషన్ గావాలంటే, సెకండ్ ఏం జేయాలంటే, మీరు గనిపిస్తూ ఏదైనా వీడియో జేయండి మామ. లేదు నాకు ఫేస్ గనిపించడం నాకిష్టం లేదు అంటే, ఫేస్ పైన ఈ ఈ ఇమోజిస్ ఉంటాయి గదా! బొమ్మలు పెట్టుకొని కొంతమంది చేస్తూ ఉంటారు. అట్లా గూడా మనకు మస్తు ఛానెల్స్ ఉన్నాయి. ఫేస్ కవర్ చేసుకొని గూడా మీరు రివ్యూస్ గాని, మీకు నచ్చిన కంటెంట్ జేసుకోవచ్చు. లేదు అట్లా గూడా లేదు అస్సలు నా ఫేసే కనిపియొద్దు. నేను షాడో లెక్క ఉండాలి అనుకుంటే మీరు మీకు నచ్చే కంటెంట్‌ని ఇట్లా ఫోటోస్ ఏసుకొని ఎనక వాయిస్ ఓవర్ మాత్రం క్లియర్‌గా ఇయ్యాలి మామ. ఫోటోస్ అంటే వేరేవి గాదు. మీరు జేసే కంటెంట్ ఏముంది. ఇప్పుడు కుకింగ్ ఛానెల్ ఉంటే కుకింగ్ జేస్తూ ఈ ఐటెమ్స్ ఏసుకోవాలని జెప్పి క్లియర్ వాయిస్ ఓవర్ నీట్‌గా ఇయ్యాలే. దానికి గూడా కొంతమంది మ్యూజిక్ ఏస్తుర్రు మామ. అసలు మ్యూజికే అవసరం లేదు. మ్యూజిక్ ఎయొద్దు. మ్యూజిక్ పెద్ద డేంజర్. నీదైతే ఉన్న కంటెంట్ నువ్వే ఉంచుకో అంతే. ఉన్నదానికి చిన్న ఏదో ఎక్స్‌ట్రా యాడ్ చేద్దాం అనుకుంటాంగా మొత్తం డొల్లా అయిపోతది. ఆ ఒక్క చిన్న తప్పు వల్ల నువ్వు అట్లాంటి 100 వీడియోలేస్తావు మంచి వైరల్ అయినాయి. అట్లా కాపీరైట్ పడతది. ఘోరముంటది. అనుభవించి చెప్తున్నా మామ. అందుకని నేను ఇంకో కొత్త ఛానెల్ గూడా పెట్టుకున్నా. ఇది ఇట్లా అయిందని జెప్పి. చాలా అప్‌సెట్ ఉన్నా అట్లా. మీరు గూడా జేయకండి. ఇవి జెన్యూన్‌గా మీకు నచ్చితే ఫాలో గాండి పక్కా. ఛానెల్ గూడా సబ్స్క్రైబ్ జేసుకోండి. రోజు రోజు ఇట్లాంటి మంచి కంటెంట్‌తో అప్‌డేట్ జేస్తూనే ఉంటా. మీ ముందుకొస్తూనే ఉంటా. ఏమేమైందనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా మామ. క్లియర్‌గా అంతే జెన్యూన్‌గా. అసలు ఎక్స్‌ట్రా ఫిట్టింగ్స్ అవి ఇవి ఏముండయి మనదైతే డొల్ల. నిజంగా జెన్యూన్‌గా నాకు జరిగిందే చూపెడతా. బాధ బాధతోనే మాట్లాడుతున్నా మామ. ఎందుకంటే ఒక ఛానల్ మీకు కూడా తెలిసే ఉంటది. యూట్యూబ్ ఉన్న వాళ్ళకు ఒక్కొక్క వీడియో అప్‌లోడ్ చేసి ఎంత బాధపడతారో. ఒక్క వ్యూ రాకపోతే, ఒక సబ్‌స్క్రైబర్ పోతే, ఒక సబ్‌స్క్రైబర్ యాడ్ అయితే అంత జెన్యూన్‌గా మస్తు అప్‌సెట్‌లో ఉన్నా. సో, మామ అట్లా. యాక్చువల్‌గా ఇది నేను చేసిన మిస్టేకు. మళ్ళా ఇంకేందంటే ఆహ్, రీసెంట్‌గా వచ్చే కొద్దీ నేనేం చేసినా అంటే మూవీ క్లిప్స్ చిన్న చిన్నయి డౌన్‌లోడ్ చేసుకొని యాడ్ ఏసినా అన్నమాట. చిన్న చిన్న రీసెంట్‌గా ట్రెండింగ్‌లున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్న చిన్నయి ఏవన్నా మూవీ నుంచి ట్రెండింగ్ అయిన ఫోక్ సాంగ్స్ గాని, ట్రెండింగ్ అయినయి చిన్న చిన్న క్లిప్పులు కట్ జేసి అదేసిన. ఆ డైలాగ్స్ గాని, అది గాని దానివల్ల సబ్‌స్క్రైబర్‌లొచ్చిర్రు మామ. సబ్‌స్క్రైబరొస్తారు. కానీ అది కాపీరైటెడ్ కంటెంట్ మామ. అసలట్లా ఇయ్యద్దే వద్దు. నాకు మెయిల్‌లో క్లియర్‌గా మెన్షన్ జేసిండు. అసలు రీయూజ్డ్ అని వచ్చిందన్నమాట దానికి. రీయూజ్డ్ అని వచ్చింది. అట్లా ఆల్రెడీ వేరోళ్ళ కంటెంట్ యూజ్ చేసుకున్నట్టనమాట అది. అస్సలు వేస్ట్ అట్లా. అట్లా యూజ్ చేసినా ప్రాబ్లమే. కానీ ఇప్పుడు నాకు ఉన్న రీజన్ నేను మా ఫ్రెండ్‌కు ఒక టెక్ ఛానెల్ మెయింటైన్ చేసే నా ఫ్రెండ్‌కి నా ఛానెల్ అప్పజెప్పిన. ఎందుకంటే నాకున్న రీజన్ మళ్ళా అప్లై చేసుకోనికి నాకు టైమొచ్చింది గాబట్టి, యూట్యూబ్ టైమ్ ఇచ్చింది గాబట్టి అందరికిస్తది. అట్లే నాకు గూడా ఇచ్చింది. వెరైటీ ఏం లేదండ్ల. సో, నేనేం జేస్తున్నా నేనేం జేయాలనుకుంటున్నా అంటే నాకు కొన్ని జెన్యూన్ వీడియోలున్నాయి. సో, నేను లాంగ్ వీడియోలన్నీ జెన్యూన్‌గా చేసుకున్నా అనమాట. సో, షార్ట్స్ మాత్రమే కొన్ని జెన్యూన్‌గున్నాయి. చాలా వరకు జెన్యూనే ఉన్నాయి. మధ్యలో ఆల్తు ఫాల్తు గిట్ల క్లిప్పులు డౌన్‌లోడ్ జేసి, అవ్వేసి, ఇవ్వేసి చెత్త చేసుకున్నా.
అది నాకు కొంచెం కొట్టింది ఎన్నో. నేను గూడా కొన్ని టెక్ ఛానెల్స్ ఫాలో అయితా. వాళ్ళు జెప్తారు. కానీ ఇంకా కొన్ని ఛానెల్స్ వాళ్ళు జెప్తారుగా అట్లేం గాదు. వచ్చేస్తది. ఇట్లేం గాదు. వచ్చేస్తదని జెప్పి. అందులో మిస్ అయినా, మిస్‌గైడ్ అయినా అట్లా గాకుండి. మీరు గూడా గాకుండి. ఒకవేళ ఈ వీడియో చూస్తే మాత్రం పక్కా ఈ మిస్టేక్స్ అన్నీ జేయకండి మామ. చేసిండ్రంటే మీకు ఛానెల్ ఉండి ఎన్ని సబ్‌స్క్రైబర్‌లున్నా డొల్ల. మానిటైజేషన్ గాని యూట్యూబ్ ఛానెల్ పెట్టేందుకు మామ? టైమ్ పాస్‌కి పెట్టం గదా! సో ఎర్నింగ్ మనలాంటి పేదోడు, చిన్నోడు మంచిగా మన లెక్క ఎవరైనా సరే వాళ్ళు రిచ్ గాని, పూర్ గాని ఏదన్నా మంచి కంటెంట్‌తోని బాగుపడతాము. మనకు గూడా కొంచెం ఇన్‌కమ్ రావాలి. మన లెక్క మన నుంచి కొంతమంది నేర్చుకోవాలి. లేకపోతే కొంతమంది నుంచి మనం నేర్చుకొని వేరే వాళ్ళకి జెప్పాలి అనే థాట్‌తోని యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ జేస్తారు ఎవరైనా. సో, అట్లా గూడా నేను గూడా స్టార్ట్ జేసినా. మీరు గూడా అట్లా చేసి ఉంటే మాత్రం పక్కా నేను క్లియర్‌గా ప్రతి వీడియో చేస్తూ ఉంటా. చూడండి. మీకు జెన్యూన్ అనిపిస్తేనే చూడండి మామ. లేకుంటే లేదు. నేనైతే జెన్యూన్‌గానే చెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఒకడు బాధపడుతుండు అంటే అర్థం జేసుకోండి. ఆ బాధల నుంచి వచ్చిన మాటలే ఇవి. సో, స స నచ్చితే సబ్స్క్రైబ్ జేసుకోండి. కానీ మరీ జెప్తున్నా మామ అస్సలు అట్లాంటి నేను జేసిన మిస్టేక్స్ మాత్రం జేయకండి. ఒకవేళ జేసిండ్రంటే యూట్యూబ్‌లో వీడియోలు పెట్టకండి మామ. అవసరం లేదు. ఎందుకంటే ఎంత పెట్టి ఎంతమంది సబ్‌స్క్రైబర్‌లొచ్చినా డొల్ల. ఎప్పుడో ఒకసారి కాపీరైట్ స్ట్రైక్ పడతది. నువ్వు పెట్టిన కాపీరైట్ కంటెంట్ మీద షార్ట్స్ వేరేవాళ్ళ క్లిప్‌లు పెట్టినావనుకో ఎప్పుడో ఏస్తాడు. ఎవడన్నా ఏస్తాడు. 3 టపీమనేస్తే ఛానలే పోతది. అంత కష్టం మొత్తం నువ్వు జేసిన కష్టమంతా వృధా. ఒక్క రోజుల మొత్తం మటాష్ అయితది. సో, అందుకే ఆలోచించి డెసిషన్ తీసుకో మామ. నీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టు. డైలీ ఒక వీడియో వస్తది. నా ఛానెల్‌కి ఏమైందనేది లాస్ట్ వరకు చూద్దాం. దేవుని దయ వల్ల అన్ నా ఛానెల్ మానిటైజేషన్ కావాలని నేను కూడా కోరుకుంటున్నా. మీరు కూడా కోరుకోండి ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానెల్ 'ప్రేమ్ కుమార్ వ్లాగ్స్'. థాంక్స్. కానీ మిస్టేక్స్ మాత్రం చేయకండి. జెన్యూన్‌గా ఉండండి. సబ్స్క్రైబర్‌లొస్తారు. జెన్యూన్ కంటెంట్ పెట్టండి. ఎట్లా పెట్టాలనేది కూడా నేను చెప్తూ ఉంటా. సో, నన్ను ఫాలో కండి. థాంక్స్ ఫర్ వాచింగ్ 'ప్రేమ్ కుమార్ వ్లాగ్స్' సైనింగ్ ఆఫ్.